షాక్ కొడుతుంది, కానీ భార్య ఎంత దూరం ఉన్నా షాక్ కొడుతుంది అంటున్నాడు మన చంద్ర. అది ఎందుకు అంటున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. ఈ ప్రపంచానికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బాట్స్ మ్యాన్ ఎంతవరకు అవసరమో తెలియదు కానీ లైన్ మ్యాన్ మాత్రం ప్రపంచానికి చాలా అవసరం. పవర్ లో ఉన్న మంత్రి అయినా సరే, పవర్ లో లేని మంత్రి అయినా సరే, ఇంట్లో పవర్ పోయింది అనుకో నాకే ఫోన్ చేయాలి, అది నా పవర్. ఫోన్ మోగుతుందన్నా, ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ అన్నాక మోగుతుంది, పెళ్ళం అన్నాక వాగుతుంది. ఈ రెండు సౌండ్లు మనం డిలీట్ చేయలేం కానీ ఫోన్ పక్కన పెట్టు. అన్నా ఇంకో ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ కూడా పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు. హలో హలో, కరెంట్ పోయిందండి. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లోనే కరెంట్ పోతురా? నీ ఇల్లంతరా? నీ తీగులో నా కరెంటు. కరెంట్ ఎప్పుడు వస్తుందయ్యా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు. సోమవారం మంగళవారం రానికి వారం పత్రిక. అరే నువ్వు ఇలా మాట్లాడావనుకో అసలు కరెంట్ రాదన్న. రే అలా మాట్లాడతావేంటి? అలానే మాట్లాడతాను. సబ్ స్టేషన్ లో ఉంటే ప్రెస్ స్టేషన్ అలాగే ఉంటుంది. తీగులో నా కరెంటు. ఫోన్ పెట్టే ఫస్ట్. హలో హలో అలా తీగులో లేదు. తీగులో కరెంట్ పోతే చాలు, ఇంకా తీగ పట్టుకొని ఫోన్ చేసేస్తారు ఈ తీగులో కరెంట్ కాళ్ళు. ఒక్కొక్కరు ఒక రకం. అరే సత్తిపండు అన్నా, మొన్న రష్మిని సెల్ఫీ అడిగితే పెద్ద ఫోజు కొట్టింది. ఆవిడ ఇంటికి ఏ వైర్ ఉందో చూసుకొని ఆ ఫీజు పీకేరా. అలాగన్నా. అదేంటి సెల్ఫీ దిగకపోతే ఫ్యూజ్ పీకేస్తారా? మరి పీకరా? ఎవడెవడికో సెల్ఫీ ఇస్తున్నావు, నాతో సెల్ఫీ దిగడానికి ఏమైంది? తీగులో నా కరెంటు. ఇదిగో నేను నీకు పగబట్టాననుకో నీ బతుకు చీకటి పాలే, గుర్తు పెట్టుకో. నీ తీగులో నా కరెంటు. నీ స్కిట్ అవగానే సెల్ఫీ దిగు. నాకో సెల్ఫీ అన్నా. సచ్చినట్టు దిగుద్ది, ఎందుకంటే ఆవిడ ఫీజు మన చేతిలో ఉందిగా. ఇప్పుడు అందరింట్లో పవర్ పోద్ది కదా, నాగబాబు గారి ఇంట్లో, రోజా గారి ఇంట్లో పవర్ ఎందుకు పోదన్నా? వాళ్ళిద్దరే పవర్ఫుల్, ఇంకా మన పవర్తో వాళ్ళిద్దరికి పనే ఉందిరా. అన్నా వాళ్ళిద్దరికి నువ్వు బిస్కెట్ వేసావన్నా. అందరు వేసారు, నేను ఒక్కనే బ్యాలెన్స్ ఎందుకు? జబర్దస్త్ లో బిస్కెట్ అమ్మితే ఒక కంపెనీకి నాగబాబు గారు అమ్మితే ₹1,00,00,000 వచ్చాయంట. ₹1,00,00,000? అంత వాల్యూ. కాబట్టి ఆ అమ్మిన బిస్కెట్ మనకు ఒక బిస్కెట్ ఉంటుందని వేసా. కరెక్ట్ అన్నా. అర్థమైందా? ఆ వైరిటీ ఎవడరా ఇక్కడ లైన్ మేను? మర్యాద ఏంట్రా నీకు ఇచ్చే ఫోన్లో మర్యాద? నువ్వు కరెంట్ తీయటం వల్ల నా సంసారం సర్వనాశనం అయిపోయింది తెలుసా? నేను కరెంట్ తీయడం వల్లే సంసారం సంకన అయిపోయింది. హౌ హవ్వా, నువ్వు కరెంట్ తీయటం వల్ల ఆ చీకట్లో మా ఆవిడ అనుకుని మా అత్తను పట్టుకున్నావు. అయినా మీరేంటి మాటి మాటికి కరెంట్ వేస్తారు తీస్తారు ఏంటి అసలు? మీకు అప్పుడప్పుడు కరెంట్ ఇస్తేనే తీగలో కరెంట్ లా ఉన్నారు. మీకు రెగ్యులర్ కరెంట్ ఇచ్చామనుకో తీగ మీద కరెంట్ లా ఉంటారు. మీ తీగలో నా కరెంట్. ఎలా ఫీల్ అయింది? అర్థం చేసుకుంది. మీ ఆవిడ అపార్థం చేసుకుందనమాట. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు మళ్ళీ. ఏమే మీ అమ్మని నాకు కావాలని పట్టుకోలేదే, చీకట్లో తెలియలేదు. హలో హలో, కరెంట్ లేకుండా షాక్ కొట్టడం అంటే ఇదేరా. వాడి బతుకు బెడ్ లైట్ కి తక్కువ, షార్ట్ సర్క్యూట్ కి ఎక్కువైపోయిందిరా. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంట్రా? భార్య ఉండగా అత్తను పట్టుకోకూడదన్న. టెస్టర్ తో పొడిచానంటే ఏ టెస్ట్ పనికి రాకుండా పోతావు. భార్య ఉండగా అత్తను పట్టుకోవద్దంట నీ తీగలో కరెంట్. అక్కడ వైట్ ఏంటి? ఆ ప్లగ్ అక్కడ. లైన్ మ్యాన్, గంట నుంచి కరెంట్ లేదయ్యా. ఒంట్లోనా ఇంట్లోనా? ఒంట్లో కరెంట్ గురించి మాట్లాడతలేదు, ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ 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 అని వస్తుంది ఫోన్. ఫోన్ పక్కన పెట్టేస్తే ఎంగేజ్ రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుందిరా నీ తీగలో నా కరెంటు. నా ఫోన్ పక్కన పెట్టావా? అవును. అంటే నీకు ఫోన్ చేసి నేను అవలాగని అనుకున్నావా చెప్పు. అరే నువ్వు పక్కోడి మీద ఇంతలా అరుస్తున్నావు అంటే నీ పెళ్ళ మీద ఎంతలా అరుస్తున్నావురా నువ్వు? అది అంతా పక్కన పెట్టాయా, నా పిల్లల సంగతి నీకెందుకు? కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. సంవత్సరం తర్వాత వస్తుంది. సంవత్సరం తర్వాత రావడం ఏంటండి? అరే నీకు పిల్లోడు పుడతాడు కదా, ఎన్ని రోజులు పుడతాడు? 9 నెలలకి కదా. నీకు పుట్టే పిల్లోడే 9 నెలల తర్వాత పుడితే ఎక్కడో పుట్టిన కరెంట్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? నీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? లాజికలే మాట్లాడకు, కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఇంత కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. ఒరే నీ తీగలో నా అన్న కరెంటు. అరే బిస్కెట్ వేసావు కదరా నువ్వు నాకు కూడా. కొన్ని రోజులు నా దగ్గర ఉంటాలే, పర్లేదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అరే తేగ్గా, నువ్వు ఇప్పుడు కోపంగా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగావు కదా. అవును. ఇప్పుడు కూల్ గా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగు. అయ్యా దయచేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్. ఇలా అడిగితే కరెంటు 5 నిమిషాల్లోనే వస్తుంది.
ఇలా కోపంగా వచ్చి అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పరా ఈ తీగల కరెంట్ గాడికి. మురళీ గారి ఇంట్లో 3 సంవత్సరాల పాటు కరెంట్ లేదు. వల్లారపు శ్రీని ఇంట్లో 5 సంవత్సరాల పాటు కరెంట్ లేదు. రత్రావు గారి ఇంట్లో అయితే మీటర్ బీకిసా అది క్యాండిల్ తో బతుకుతున్నాడు. ఓహో, ఆ క్యాండిల్ ప్రెస్టేషనేనా? అప్పుడప్పుడు రోజయ్య గారి మీద ఎప్పుడు నా మీద చూపిస్తుంటాడు. ఈ తీగలో కరెంట్ ఇంట్లో కూడా కరెంట్ లేదు. ఇలాగే వచ్చింది నీలాగే పౌరుషంగా ఫీజు పీకి పక్కన పెట్టాం. నాగబాబు గారి రికమెండేషన్ తో మళ్ళీ ఫీజు చేయించుకుంది. అర్థమైందా? దీన్ని బట్టి నీకు తెలిసిన నీతి ఏంటి? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు కరెంటు. తీగలో కరెంట్ కాదు మరి అర్థం చేసుకున్నాడు. నాకు ఫీజు పెట్టండి సార్. పెడతాను, వెళ్ళేలోపు నీ ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది లేపో. థ్యాంక్ యూ సార్. అమ్మ, ప్రపంచంలో ఇలాంటి లైన్ మెన్లు కూడా ఉంటారా? నేను ఒక్కడే ఉంటానరే, ఎవరు ఉండరు. ఆ వైర్ ట్రాన్స్ఫర్ కి కనెక్ట్ చేయాలి. అక్కడ లైన్ మ్యాన్ ఎవరు? లైన్ మ్యాన్ ఎవరు ఇక్కడ? నేనే లైన్ మ్యాన్. చెప్పు ఏంటి కరెంట్ బిల్ 5,000 వచ్చింది. పోయిన నెల మా ఆయన బెంగళూరు వెళ్ళాడు, నేనేమో పుట్టింటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరు లేకుంటే 5,000 కరెంట్ బిల్ ఎలా వస్తుందండి? నువ్వు పుట్టింటికి వెళ్ళింది నిజం, మీ ఆయన బెంగళూరుకి వెళ్ళింది అబద్ధం. నీకెలా తెలుసు? మీ ఇంటి స్తంభం మీద నేను లైన్ బాగా చేస్తుంటే మీ ఆయన ఫుల్ ఏసీ పెట్టుకొని ఇంకో కరెంట్ తో తీగతో అంతా ఫుల్ ఏసీ పెట్టుకుంటే 5,000 రాక 500 వస్తుందని తీగలో నా కరెంటు. వాడిని పక్కన పెట్టు. నీకు 5,000 కరెంటు బిల్లు రాకుండా ఉండాలంటే నువ్వు మాటి మాటికి పుట్టింటికి వెళ్ళకుండా ఉండాలి. వాడు మాటి మాటికి పుట్టింటికెళ్ళు అంటే మా పుట్టింటి మీద ప్రేమతో నేను అనుకున్నా, దాని మీద ప్రేమతో నేను అనుకోలేదు. ఆయన నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వేసేయలేదు తెలుసా వాడు. నిన్ను చూస్తే నాకు ఫ్యాన్ అయ్యి బుద్ధి అవట్లేదు. వాడు వేసి ఎందుకు వేస్తాడే? వాడికి ఒకసారి తీగలో కరెంట్ బిల్ కట్టేసేళ్ళు. దేనికో వాడిన దానికి నేను ఎందుకు కట్టాలి బిల్లు? ఎవరు వాడినా మీ ఆయనే కదా వాడింది. నేను మా ఆయన్ని బాగా వాడిన తర్వాత అప్పుడు వచ్చి కట్టాలి బిల్లు. వాడిని చంపేస్తా ఈరోజు. అరే సత్యపండు అన్నా, చూసావరా ఈ కరెంట్ అఫైర్లు? మన కరెంట్ కంటే చాలా డేంజర్ రా. దీన్ని బట్టి నీకు తెలిసింది నీతి ఏంట్రా సత్యపండు? వేరే దాంతో ఉన్నప్పుడు ఏసీ వేసుకోకూడదు. నువ్వు నాకు నీతి చెప్తున్నావు, జనాలకు లీడ్ ఇస్తున్నావు, అర్థమై సావట్లేదురా. నేతి పీరకాయలో నేతి ఉండదు, నువ్వు చెప్పే దాంట్లో నీతి ఉండదు. నీ తీగల్లో నా కరెంటు ఫోన్ వస్తుంది చూడు. హలో, నమస్కారం సార్. అవునా సార్, మీ ఏరియాలో కరెంట్ పోయిందా? నేను ఇప్పుడు 5 నిమిషాలు మీ కరెంట్ వచ్చేటట్టు చేస్తాను సార్. ఓకే సార్, ఓకే ఓకే. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లో కరెంట్ పోయిందంట. నేను పైకి వెళ్ళి వైర్ ఫిట్ చేస్తాను, కనెక్షన్ ఇస్తాను. నేను అంటాను, అప్పుడే స్విచ్ అయ్యి. ఓకే అన్న. ఏమండి చూసావా నేను చూడగానే అన్నయ్య ఎలా వణికిపోతున్నాడు? వాడు వణుకుతుంది నన్ను చూసినందుకు కాదు, వేసిన స్విచ్ గురించి. ముందు ఆ స్విచ్ కట్టలేదంటే టప్ప కట్టేలా ఉన్నాడు వాడు. నువ్వు అన్నావు కదన్నా. నేను నీకు అన్నది దానికి అన్నా. నీ తీగులో నా కరెంటు, నా తీగులో నా కరెంటు తీసేటట్టు ఉన్నావు నువ్వు. 26 స్తంభాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నా, 27వ స్తంభం మీద దొరికావు. అందరు మొగాళ్ళు సంకలో పిల్లల్ని వేసుకొని తిరుగుతుంటే నువ్వు మాత్రం సంకలో కరెంట్ వైర్ వేసుకొని తిరుగుతావేంటి? నీ తీగులో నా కరెంట్ ఏంటి నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతున్న ఆడిషన్ తీసుకెళ్ళు. అక్కడ మంత్రి గారి ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ ఫీజ్ చేస్తున్నాను. హోం శాఖ కంటే నీకు ఆ విద్యుత్ శాఖ ఎక్కువైపోయిందా? మూసుకొని దిగో. అరే ఇక్కడ నా ఉద్యోగం పోతే? నువ్వు దిగలేదనుకో ఇంట్లో నీకు భర్త ఉద్యోగం పోద్ది. మూసుకొని దిగు. నీ తీగులో నా కరెంట్ వెళ్ళటు. అంటే నువ్వు దిగవా? నేను దిగను, ఇక్కడ కరెంట్ ఫిట్ చేస్తున్నాను. ఆ స్విచ్ అయ్యి ఆఫే. దరిద్రుడా, నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు? ఎవరికి స్విచ్ చేస్తున్నావు రా నువ్వు? విద్యుత్ శాఖ కన్నా హోమ్ శాఖ ఎక్కువ కదన్నా. నా కన్నిక ఇదిగో నన్ను ఆడిషన్స్ కి తీసుకెళ్తున్నావా తీసుకెళ్ళట్లేదా? చూసారు నాకు బాబు గారు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, తీగలన్నీ ఇన్నే. చంపేస్తా స్విచ్ ఆన్ చేయి. నువ్వు ఇలా విడవని విషయం నాకు బాగా తెలుసు. ఒకసారి ఆ తీగలో స్తంభం ఎక్కుతున్నావంటే ఒకసారి షాక్ కొడుతుంది. నువ్వెలాగా షాక్ కొట్టట్లేదుగా, కనీసం స్తంభం అంటే షాక్ కొట్ట నువ్వు. ఇదిగో నన్ను స్టార్ మాల్ ఆడిషన్స్ కి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నీ తీగలో నా కరెంట్ ఇక్కడ పని చేస్తున్నానే. ప్రపంచంలో పని సెలగబెడుతున్నాడు ఇక్కడ. మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత నీ బతుకు వెలిగిపోతుంది వెలిగిపోతుంది అని. పెళ్ళైన తర్వాత తెలిసింది ఇంట్లో వెలిగేది బల్బులు తప్ప ఏమీ లేదని. జనాలు అందరు కాని వాళ్ళందరూ చెప్పాలని తీగలో నా కరెంటు. అబ్బా మరి కింద నుండి చెప్తుంటే నువ్వు పెద్ద వింటున్నావు, మరి అందుకే స్తంభం ఎక్కి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. నన్ను స్టార్ మైల్ ఆడిషన్ కి తీసుకెళ్తావా? మొగుడిని సాధించడానికి స్తంభం ఎక్కి మళ్ళీ సాధిస్తున్నారు. దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుంది?
కదా సార్ నాకు బాబు గారు. ఏ చంద్రరావు, మీ భార్యాభర్తలు ఇద్దరు స్తంభాలెక్కి ఏం చేస్తున్నారేంటి? సంసారం చేస్తున్నావురా? వస్తా, జాయిన్ అవుతావా? దా పిల్లలు కందాం దా. నీ తీగలో నా కరెంటు ఇంట్లో జరిగేది చూడరు కానీ పక్కింట్లో ఏం జరిగే తొంగి తొంగి చూస్తారు తీగలో. ఏం చేస్తున్నారంట తీగలో నా కరెంట్? నన్ను ఆడిషన్ కి తీసుకెళ్ళవా నిన్ను ఈ వైర్తో నిన్ను నువ్వొక్కడే చెప్పగలవా? నేను చెప్పలేను అనుకుంటున్నావా? ఏమైంది మీ ఇద్దరు కొట్లాడుకొని మా ఇంట్లో కరెంట్ పీకేస్తారేంటి? నా ఇంట్లో లేని సంతోషం ఎవరింట్లో ఉండకూడదు. ఖాళీలో ఒక్కడి కూడా ఉండకూడదు. నువ్వు కాలనీలో పీకేస్తే నేను సిటీలోనే పీకేస్తాను. రే దారి తెలియట్లేదు రా, ఇక్కడ లైట్ ఏంట్రా? నువ్వా మావిడేది? అమ్మో కరెంట్ లేకపోతే కరెంట్ అఫైర్లు ఎక్కువేటట్టున్నాయి. దా మధ్యలోకి వచ్చే. ఈ ఇద్దరు గొడవ మధ్య అందరూ లేడీస్ మీద ఎందుకు మీరు పడుతున్నారు? మా తప్పేంటండి? లేడీస్ అంటే మీ దాంట్లో కూడా వస్తుంది కదా అని. రోజా గారి దగ్గర నుంచి కామెంట్ స్టార్ట్ చేద్దాం. రోజా గారు మీరు చెప్పండి. చంద్రకు అర్థమైంది సక్సెస్ ఫార్ములా. మన గురించి మాట్లాడకపోతే సక్సెస్ అవదని. మీరు అడిగిన దానికి ఆయన యొక్క క్లారిఫికేషన్ బాగుంది. సత్యబండి సంబంధం లేకుండా అత్తన్న భార్య ఉన్నప్పుడు అత్తను పట్టుకోకూడదంట. ఇంకోటి ఏంటి, వేరే దాంతో ఉన్నప్పుడు ఏసీ వేసుకోకూడదు. ఎలాంటి ఒక క్లారిఫికేషన్. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, బ్లూ సారీలో వచ్చారు కదా, మా ఆయన నాకు కోసం ఎప్పుడు ఏసీలో అంటే నేను చూస్తే నాకు ఫ్యాన్ ఏ బుద్ధి కట్టలేదంట. టూ మచ్ బాగున్నాయి డైలాగ్. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? మొన్న చేసావు కదా డాక్టర్ అండ్ వైఫ్, అవును సార్. దానికి ఒక చిన్న పొడిగింపులాగా ఉంది, బాగానే చేశారు, గుడ్.